ఏంటో ప్రిపేర్ చేస్తున్నావు? నువ్వే కదా ఇడ్లీలో దోశల్లోకి పప్పుల చట్నీ కావాలని అడిగావు. అందుకోసం నీకోసం ఈ పూట పప్పుల చట్నీ చేస్తున్నా అన్నమాట. మరి ఏమేం కావాలి పప్పుల చట్నీలకి? నాకు చెప్పచ్చుగా. ఆ వేరుశనగ గుళ్ళు, పుట్నాలు అంటే తినే శనగపప్పు. కొన్ని ఏరియాల్లో వీటిని తినే శనగపప్పు అంటారు, మా ఏరియాలో వీటిని పుట్నాలు అంటారు. 2 పచ్చిమిర్చి. హాయ్. ముందుగా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకోవాలన్నమాట. ముందుగా వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే 2 స్పూన్లు ఎంత మీకు చూపించా కదా, ఆ విధంగా ఈ దోరగా వేయించుకోవాలి. మరి మాడనివ్వకూడదు. మాడిందంటే చట్నీ మాడ వాసన వస్తుంది అన్నమాట. చట్నీ నల్లగా కూడా అయిపోద్ది కదా. అది మనం వేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని ఏరియాలు ఏంటంటే అసలు ఆయిల్ లేకుండా పప్పులు వేయించుకొని దాన్ని పొట్టు అంతా తీసేసి చట్నీ చేసుకుంటారు. కొన్ని ఏరియాలో ఏంటంటే ఆయిల్లో వేయించి ఈ వేరుశనగ గుళ్ళు, అది తినే శనగపప్పు కలిపి మిక్సీ పట్టుకుంటారు. పచ్చిమిరపకాయలు వేసి 2. చూడండి, ఎర్రగా ఏగినాయి. ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసే కదండి. ఇప్పుడు ఎర్రగా ఏగినాయి కదా, వాటిలో కొంచెం ఇవి పుట్నాలు అన్నమాట, అంటే వేరుశనగ తినే శనగపప్పు. అదేంటి స్టవ్ ఆపేసేసా దాంట్లో ఎగుతాయా? ఆ వేడికి కొంచెం అలాగా అటు ఇటు ద్వారగా వేయించి తీసేయాలన్నమాట. ఎందుకంటే అవి వాటితో పాటు వేయించామంటే పప్పులు మాడిపోతాయి అన్నమాట. వేరుశనగ గుడ్ల కంటే తినే శనగపప్పు ఎక్కువ మాడిపోతుంది. ఈ విధంగా అనుకోండి. పచ్చడి కొంచెం జిగురు లేకుండా ఉంటుంది అన్నమాట. దానికోసం అని కొంచెం అలాగా లైట్గా వేయించుతున్నాను. చూడండి అట్లా బుడకలు వచ్చి అవి ఏగుతున్నాయి ఆయిల్లోనే. స్టవ్ ఆపేసాక కూడా ఈ కొంచెం చల్లారాక మిక్సీలో 2 పచ్చిమిర్చి, ఈ 2 పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేయించుకోవచ్చు, కాకపోతే పచ్చివన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. వేసాడు పచ్చిమిర్చి ఇరిపేసుకోండి, లేకపోతే మొహం మీద పడుతుందండి పేలి. నేనంటే స్టవ్ ఆపేస్తున్నా కాబట్టి వేసాను. వేసిన గుళ్ళు తినే శనగపప్పు ఏగిపోయినాయి కదండి. ముందరే మనం పచ్చిమిరకాయలు వేసుకొని ఉన్నాం కదా, దీంట్లో చల్లారినాయి కాబట్టి మిక్సీలో వేసుకోవాలన్నమాట. అంటే మమ్మీ చల్లారగా వేసుకోవాలి. ఎప్పుడైనా సరే వేడి పదార్థాలు మిక్సీ గిన్నెలో వేయకూడదు, వేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇదే కాదు, ఏదైనా సరే మనం మిక్సీ పట్టుకోవాలంటే మాత్రం చల్లారాలి. వేడి వస్తువులు మాత్రం మెయిన్. ఇలా వేసుకున్నా కదండి. ఇప్పుడు దీంట్లో 2 వెల్లుల్లి. కొంతమంది వెల్లుల్లి పచ్చళ్ళలో వేసుకోరన్నమాట, ఇష్టపడరు. వాళ్ళు తాలింపులు వేసుకుంటారు, కానీ నేను పచ్చట్లో వేస్తాను, తాలింపులో వేస్తాను. తర్వాత కొంచెం 1 స్పూన్ జీలకర్ర రుచి కోసం. డైజెషన్ కూడా బాగా అవుతుంది కదా. కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మిక్సీ పట్టేసాక పచ్చడి ఉప్పు సరిపోయిందో చూసి మళ్ళీ సాల్ట్ కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము. మనకి ఇవన్నీ మిక్సీ పడుతున్నా చూడండి, చల్లారినాయి కదా. మిక్సీ పట్టేసుకున్నాము కదండి. దీన్ని గిన్నెలోకి తీసుకున్నాము. చూడండి, నేను ఈ విధంగా చేశాను, మెత్తగా అయిపోయింది. 2 పచ్చిమిర్చి చాలండి, మరీ ఎక్కువ పచ్చిమిర్చి చేస్తే కడుపులో మంట వస్తుంది అన్నమాట. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి మంట వస్తుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా లేకపోతే పచ్చిమిర్చి ఎక్కువ తింటే కొంచెం కడుపులో ఆరాటంగా అనిపిస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు ఈ పప్పుల చట్నీకి 2 పచ్చిమిర్చి వేస్తాను. చూడండి, ఈ విధంగా గట్టిగా ఉంది కదా, కానీ ఇట్లా ఉంటే మా పాప గురుకోదు. పలుచగా కావాలి ఆమెకి, లేకపోతే నా మీద యుద్ధం చేసేస్తుంది. నేను కలపకపోయినా ఆమె కలిపేసుకుంటుంది పలుచగా వాటర్ వేసేసి. ఇలా ఉంది కదండి. గిన్నె కలిపెట్టి మిక్సీ గిన్నె చూడండి, ఈ పలుచదనం కావాలన్నమాట. ఇలా ఉంటే ఆమెకి దోశల్లో ఇడ్లీలో నంచుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపుకి కావాల్సిన పదార్థాలు
కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి, ఇంగువ, 2 వెల్లుల్లి. తాలింపు అయిపోయింది చూడండి. ఎక్కువ నూనె కూడా వేసుకోలేదండి. 2 స్పూన్లు చిన్న స్పూన్తో నూనె వేసాను. ఎందుకంటే పచ్చడి తాలింపు కొంతమంది తాలింపు వేసుకోకుండానే తింటారు, కొంతమంది ఇష్టంగా తాలింపు వేసుకుంటారు అనమాట. నేను తాలింపు వేస్తానండి. చూడండి ఇట్లా వేగింది కదా, వేగిన దాన్ని దీంట్లో వేసుకొని కలిపెట్టాలండి. చక్కగా పైకి కిందకి అంతా కలిసేటట్టు పచ్చడి మొత్తం కలిపెట్టాలి. చూడండి ఇట్లా వేసాము కదా, ఇట్లా వేసుకుంటాను. చూడండి పప్పుల చట్నీ రెడీ అండి. కొన్ని ఏరియాలో దీన్ని పల్లీల చట్నీ అంటారు, పుట్నాల చట్నీ అంటారు. నేను మాత్రం పప్పుల చట్నీ అంటామండి మేము మాత్రం. ఓకే అండి, రెడీ అండి. కాసేపు ఆగి మా పాపకి దోశలు వేసి ఇస్తాను. చక్కగా కమ్మగా తింటదన్నమాట ఈ పచ్చడి నంచుకొని. ఇదండి మా మమ్మీ చేసిన పచ్చడి నా కోసం. మా మమ్మీ చేసిన పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దే. అలాగే